నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం నేను రాజేశ్వరి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుండపోత వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయింది దాదాపు సిటీ అంతా గంటకు పైగా వాన దంచుకొట్టింది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది వరద నీరు భారీ వర్షం కురవడంతో అధికారులను అప్రమత్తం చేశారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కల్లు గీసే క్రమంలో గౌడన్నలు చనిపోతున్నారని వారి రక్షణ కోసం మాలోత్ పూర్ణ టీం అభివృద్ది చేసిన కాటమయ్య రక్ష కిట్లను అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్గూడలో గీత కార్మికులకు పంపిణీ చేశారు తాటివనాల అభివృద్దికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు కుల వృత్తుల పిల్లలు బాగా చదువుకుని పాలనలో భాగస్వామ్యం కావాలని శాసనాలు చేసే స్థాయికి చేరుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు వాళ్లకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి కాటమయ్య రక్షణ కవచం పేరు మీద 10,000 పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు ఎక్కడైనా గ్రామాలలో ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ అందుబాటులో ఉంటే తప్పకుండా తాట్లు ఈల్తలు పెంచడానికి భూమిని కేటాయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కుల వృత్తికి అంకితం చేయకుండా వాళ్ళను బాగా చదివించండి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనాలు చేయాలి హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిండ్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తమ పాలన చూసే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని కొందరు ప్రగల్భాలు పలికారన్నారు మీరు పడగొడితే మేము నిలబెడతామంటూ కాంగ్రెస్ సర్కారుకు అండగా ఉండేందుకే ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరుతున్నారన్నారు కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందన్న వాళ్లు ఇప్పుడు రోజులు లెక్క పెట్టుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు తమ ప్రభుత్వం 10 ఏళ్లు ఉంటుందన్నారు సీఎం రేవంత్ ఓడినోళ్లను ఇంట్లో వండుకున్నోళ్లను ఫామ్ హౌస్ లో ఉంటున్నోళ్లను ఈ ఔటర్ రింగ్ రోడ్ మీ తాత తెచ్చిండా అని నేను అడుగుతున్నా ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మీ ముత్తాత కట్టిండా అని నేను అడుగుతున్నా ఇవాళ సైబరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమలు ఫార్మా ఇండస్ట్రీస్ ని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి కాదా అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది మీరేం తెచ్చిండ్రా హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది కూలిపోయింది అన్నాడు అన్నోడు ఏడున్నాడా ఇప్పుడు నన్ను కనిపిస్తుండా ఉన్నాడా రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరా ఏముందే నా దగ్గర ఇయనీకే ఏముంది చెప్పురు నా అంగి అమ్మితే ఏం రాదు లాగంతా కూడా ఏం రాదు ఏమిస్తా నేను వాళ్ళకు ప్రకాశనకో ఎగ్గ మల్లేశంకో ఏమి ఇవ్వగలిగినము వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు ఆషాఢమాసం సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు
పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి, కొండ సురేఖ పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హరీష్ రావు బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలన్నారు. హరీష్ రావుతో తాను మాట్లాడలేదని, బీఆర్ఎస్ లో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం కాంగ్రెస్ డ్రామా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజలు కూడా వ్యతిరేకత ఉన్నది. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్, ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండనో లేకపోతే బీజేపీలో ఏరుతున్నా అనుకోర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా వాళ్ళ రాజీనామా చేసి వాళ్ళ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. ఇప్పుడు కేసీఆర్ గిజాన్ అడిగారు బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నా. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నీది. నేను అహంకారంతో మారదలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు. కేంద్ర స్థాయి నాయకులు కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు. ఇప్పుడు డామేడ్ కథ అడ్డం తిరిగిన లెక్క ఇప్పుడు ఆయనకే చుట్టుకొస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అని పొలైట్గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నే వివరిస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ కొట్టే గత మీకు వస్తుంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలని డిఎస్సితో 11,000 పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తూ రాగానే మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నిరుద్యోగ యువతీ యువకులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. 10 ఏళ్లు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు. గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదనేటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. గత సంవత్సరం 2023 నుంచే ఆనాటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కొన్ని నెలలుగా ఇంకా ఆలస్యం అయితే ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతోనే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అయితే ఉద్యోగాలు సంపాదించారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఓయూలో విద్యార్థులు అడుగుతున్నారని అన్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందని అన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తామన్నారు కేటీఆర్. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు. 2 రాజకీయ నిరుద్యోగులు, ఒక ఆయననేమో ముఖ్యమంత్రి అయిండు, మరొక ఆయననేమో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిండు. కానీ తెలంగాణలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈరోజు వరకు 7 నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిన మాటనే కదా, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు.
గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. మెగా డిఎస్సి అన్నారు కదా మీరు మొదటి క్యాబినెట్లోనే, ఏమైంది మెగా డిఎస్సి? మీరే చెప్తారు కదా 21,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలని. ఏవి మరి డిఎస్సిలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకునే దిశగా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని, తప్పకుండా వాయిదా తీర్మానం ఇచ్చైనా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున పంతాలకు, పట్టింపులకు, భేషజాలకు పోకుండా కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆషాఢ బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారి ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాల కోసం రైతులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని, అమ్మవారి దయతో వర్షాలు కురిసి నీరు సమృద్ధిగా రావాలని అమ్మవారిని వేడుకున్నట్టు హరీష్ రావు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు నింపుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. మన మహంకాళమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని, ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైతులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అమ్మవారి దయతోని మరి మంచి వర్షాలు పడాలని, నీళ్లు రావాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మేడిగడ్డ దగ్గర దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు ఈరోజు ప్రవహిస్తా ఉన్నాయి. ఇప్పుడు బ్యారేజీ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఆ నదిలో ఉండే ప్రవాహం అనుగుణంగా దాదాపు 4 మోటార్లు నడుపుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు నింపుకుంటే రైతాంగానికి మంచి పంటలు పండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు, బేషిజాలకు పోకుండా కాళేశ్వరం మోటార్లు ప్రారంభించి మరి ఇటు మిడ్మానేర్ గాని, అనంతగిరి గాని, రంగనాయక్ సాగర్ గాని, మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చెరువులన్నీ కూడా నింపాలని, పంటలకు నీళ్లు అందించాలని ప్రభుత్వం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని చెప్పి ఈ కరువు పరిస్థితుల్లో, ఎందుకంటే తాగునీటికి, సాగునీటికి మరి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మోటార్లు స్టార్ట్ చేసి నీళ్లు పంపింగ్ను వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుతాం. సంతలో పశువులను కొన్న విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంటున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన రేవంత్ రెడ్డి రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ ఆనందం పొందుతున్నారంటూ విమర్శించారు. చేతనైనా మొత్తం ఎమ్మెల్యేలను ఒకే రోజు విలీనం చేసుకోవచ్చు కదా అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ చేసిన విధంగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఎవరు చేసినా పాపం వారికే తగులుతుందన్నారు రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాన్ని రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. చాతనైతే మొత్తం విలీనం చేసుకో, బావ, బామ్మరిది, మామ ముగ్గురుని వదిలేసి 35 మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్గా కొనుక్కో. అట్లా చేయకుండా రోజుకొకరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు 2/3 తీసుకొని పోయి విలీనం చేస్తామనే రీతి లోపల చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ అది చంద్రశేఖరరావు గారు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా కానీ ఎవరిది వాళ్ళకే దాక్కుతుంది. 10 ఏళ్ళు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో, ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్కు పరిమితం కావాల్సి వచ్చిందో, ఇవాళ మీరు కేసులను అడ్డం పెట్టు, ఇంకొకటి పనులు ఇస్తామనో, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నిన్ను స్టేజ్ మీదకి విలువమనో, ఎస్కార్ట్ ఇయ్యమనో, పోలీసులతో కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని 4.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో గత వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు ఆనం, పొంగూరు నారాయణ ఎమ్మెల్యేలతో కలిసి నిమ్మల రామానాయుడు సోమశిల జలాశయాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో ఏ జలాశయం వద్దకు వెళ్లినా జగన్ విధ్వంసమే కనిపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. కనీసం సోమశిల జలాశయ గేట్ల రోప్లను కూడా మెయింటైన్ చేయలేదన్నారు. 2019-24 మధ్యకాలంలో 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 30,000 కోట్లనే ఇరిగేషన్ కు కేటాయించారని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. సోమశిలతో సహా అన్ని జలాశయాలను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి.
రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రిజర్వాయర్కి వెళ్ళినా, ఏ ప్రాజెక్టుకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సమస్యల ప్రాజెక్టు ఏదైతే ఉందో మరి దీనికి కూడా ప్రమాదం, పెను ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితుల్ని మరి జగన్మోహన్ రెడ్డి కల్పించాడని అంటే అది విధ్వంసం. అంటే రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలోనే పర్టికులర్ గా ఇరిగేషన్ శాఖ ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఏదైతే డ్యామ్ కు సంబంధించినటువంటి గేట్లు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ, రోడ్లు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్. రామభద్రాపురం మండలంలో 6 నెలల పసికందుపై జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం అమానుషమని అన్నారు. బాధిత కుటుంబాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజు పరామర్శించారు. విజయనగరం ఘోష హాస్పిటల్లో చిన్నారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, పాప పరిస్థితి నిలకడగా ఉందన్నారు మంత్రి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా మంత్రి వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులకు ఆదేశాలు ఇస్తామన్నారు. రామభద్రపురం మండలంలో జరిగిన ఒక 6 నెలల బేబీకి జరిగిన విషయం మీద చాలా బాధాకరమైన విషయం. దాని గురించి చాలా అందరూ ఇలాంటి అంటే విజయనగరం జిల్లా ఎంతో ప్రశాంతమైన జిల్లా, అలాంటి ఈ జిల్లాలో ఆ రకంగా జరగడం చాలా బాధాకరంగా నేను భావిస్తున్నాను. నిర్దోషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలో తీసుకొని, ఎస్పీ గారు కస్టడీలో తీసుకొని ఆల్రెడీ దాన్ని నిర్ధారించి ఆయన పైన ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, అటెంప్ట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కస్టడీలో తీసుకొని రేపు కోర్టుకి కూడా సబ్మిట్ చేసి ఆయనకి శిక్ష పడే విధంగా చర్య తీసుకోమని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన భూ అక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. దేవాదాయ శాఖ అధికారి శాంతి సస్పెన్షన్ వ్యవహారంలో ఆరోపణలు వచ్చిన వ్యక్తి కూడా స్పందించాలన్నారు గంటా శ్రీనివాసరావు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు జిల్లా అధికారులందరి సమక్షంలో క్లియర్ గా ఏదైతే వైజాగ్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని అభివృద్ధి చేయడం కోసం దానికి మెట్రో కానీ లేకపోతే ఈ బీచ్ రోడ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పారు. బీచ్ రోడ్ తో పాటు నేషనల్ హైవే కూడా ఎక్కడెక్కడ కంజెషన్ ఉందో ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇదిగాటం కోసం ఏర్పాటు కూడా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో విశాఖపట్నానికి సంబంధించి మరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ పేరు చెప్పుకొని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కడప నుంచి ఆయర్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరి పేరుతోటి ఇక్కడ రకరకాల సంబంధించిన యాక్టివిటీస్ వాళ్ళు చేశారు. ప్రత్యేకించి ఈ భూములకు సంబంధించి మరి వాటి మీద ఇప్పటికే అనేక కంప్లైంట్లు వస్తా ఉన్నాయి. వాటిలన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా చేయాల్సిన ఇన్ఛార్జీలు కావచ్చు. అమరావతి తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని మంత్రి లోకేష్ అన్నారు. గంగానమ్మ తల్లికి, పోతురాజు స్వామికి, మహాకాళికి మహముఖే రాజధారే ఉన్నతాధికార సిద్ధిరస్తు. మహాలక్ష్మీ నమో నమః. గంగానమ్మ తల్లి దేవత అనుగ్రహం. విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలకు అడుగులు పడుతున్నాయి. నగరంలో మెరుగైన వసతులు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. విశాఖ వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెట్రోకు గ్రీన్ సిగ్నల్ చెప్పేందుకు సిద్దమవుతోంది. 18,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. మీద సిటీ జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది. సో జనాభా పెరిగే అవకాశం ఉన్న చోట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా పెరగాలి. ప్రస్తుతం విశాఖపట్నానికి చూస్తే
మనకి సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉన్నది. ఈ ట్రాఫిక్ కంజెషన్ని మనం ఈ సమస్యను ఎదుర్కోవాలంటే మెట్రో రైలు మాత్రమే దీనికి ఈ పరిష్కారం. గతంలో ఒకసారి లోకల్ ట్రైన్స్ ప్రతిపాదన కూడా చేశారు. సో అయితే లోకల్ ట్రైన్ కన్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్ మాత్రమే వైబుల్, అది ఎకో ఫ్రెండ్లీతో పాటు టైం సేవ్ కూడా అవుతుంది. కాబట్టి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ వైజాగ్. ఇది ఎంత తొందరగా పూర్తి చేస్తే నగరానికి అంత మంచిది. మెట్రో అనేది ప్రపంచవ్యాప్తంగా 1000 ఉంటే దాంట్లో ఒక 5% 3% ప్రాఫిటబుల్గా ఉన్నాయి, ఎక్కువ ప్రాఫిటబుల్ లేవు. కానీ పబ్లిక్ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇవాళ పీపీపీ మోడల్లో గవర్నమెంట్ పాత్ర ఏంటి, ప్రైవేట్ ప్లేయర్ పాత్ర ఏంటి అనేది మొన్నే గడ్కరీ గారిని ఢిల్లీలో కూడా కలిసినప్పుడు ఆయన కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. తప్పకుండా ఆయన సహాయంతో, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి సహాయంతో మల్టీ లెవెల్ రోడ్స్ మెట్రో ఒకటే దగ్గర పెడితే ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ అనేది విపరీతంగా కలిసి వస్తుంది అనేది ఒక ఆలోచన. హిందూపురం సమీపంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టెడ్కో ఇళ్లను పరిశీలించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. 6 నెలల్లో టెడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు ఇస్తామని హామీ ఇచ్చారు. 2019లో ప్రభుత్వం మారటంతో టీడీపీ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందన్నారు బాలకృష్ణ. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఉధృతం చేశారు. డీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఓయూలో ముందస్తుగా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు బీఆర్ఎస్వీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యతో పాటు పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఈ పోలీసులు ఇంతకు కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వివరిస్తుందా నాకేం అర్థమైతే లేదు. మేమేమన్నా రోజు వచ్చి అరెస్ట్ చేసుకొని పోతున్నారు. గ్రూప్ 1 డిఎస్సి వాయిదా వేయాలని విద్యార్థుల పక్షాన్ని ఈరోజు కొట్లాడుతుంటే అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు మమ్మల్ని జైలుకు అదేవిధంగా పోలీస్ స్టేషన్ తీసుకోవడం అర్ధరాత్రి లేకుండా ఈరోజు ప్రతిరోజు వచ్చి ఈరోజు అక్రమంగా అరెస్టు. మేము ఏమడుగుతున్నామని విద్యార్థుల పక్షాన విద్యార్థుల యొక్క అవసరాలైనటువంటి డిఎస్సి గ్రూప్ 2 వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని ఈరోజు డిమాండ్ చేస్తుంటే ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు అక్రమ అరెస్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గ్రూప్ 1 1:100, అదేవిధంగా గ్రూప్ 2 2000 పెంచాలని, గ్రూప్ 2 3000 పెంచాలని, డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుంటే ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా క్యూ లైన్ లో ప్రాంక్ వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఇద్దరిపైన తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వీడియో ఉంటే తనను క్షమించాలి అంటూ ప్రాంక్ వీడియో పోస్ట్ చేసిన వాసన్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను తన స్నేహితులతో కలిసి భక్తిభావంతోనే తిరుమలకు వచ్చామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి ఫోన్ తీసుకువెళ్లానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడు తిరువెంకటం పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. కస్టడీ నుంచి పారిపోయే క్రమంలో పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు తిరువెంకటం. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావమై తిరువెంకటం చనిపోయాడు. విచారణలో భాగంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టిన ఆయుధాలను గుర్తించేందుకు తిరువెంకటాన్ని నార్త్ చెన్నైలోని ఒక ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న నిందితుడు కూరగాయల మార్కెట్లోకి ఓ షెడ్లోకి దాక్కున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్లో మృతి చెందాడు. 5 రోజుల క్రితమే నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించింది కోర్టు. జూలై 5న ఆర్మ్స్ట్రాంగ్ హత్య జరగ్గా ఈ కేసులో మొత్తం 11 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూరీ జగన్నాథుని ఆలయంలో రత్న భాండాగారం లెక్కింపును నిలిపేశారు. చీకటి పట్టంతో లెక్కింపును రేపటికి వాయిదా వేశారు. రత్న భాండాగారం గదికి తాళం వేసిన అధికారులు రేపు మళ్లీ ఆభరణాల లెక్కింపును ప్రారంభించనున్నారు. 46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం రహస్య గదిని తెరిచినట్టుగా సీఎంఓ వెల్లడించింది. 1978లో చివరిసారిగా రహస్య గదిని తెరిచారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపైన అంచనాకొచ్చే అవకాశం ఉంది. నిధిని మరో చోటికి తరలించి భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. వివరాల నమోదును డిజిటలైజేషన్ చేయిస్తామని ఒడిశా ప్రభుత్వం చెబుతోంది. గతంలో సుమారు 70 రోజుల పాటు లెక్కించినట్టుగా సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 19వ తేదీలోపు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం రేగింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఆగంతకుడు కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అలర్ట్ అయిన సెక్యూరిటీ ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. అయితే ఆ బుల్లెట్ ప్రచారానికి హాజరైన మరో వ్యక్తికి తగలటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రంప్ పై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు అధ్యక్షుడు జో బైడెన్. తాను ట్రంప్, ఆయన ఫ్యామిలీ, అక్కడ ఉన్న ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. అమెరికాలో ఎలాంటి హింసకు తావులేదని ఆయన ట్వీట్ చేశారు. ఇక కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రంప్ పై కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు ప్రధాని మోదీ. ట్రంప్ పై దాడి ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇది ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.